ఆయన కట్టడములు ఆయన కృప కట్టడములు నిలుచును. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ఆయన కట్టడాలు ఆయన కృప నిలిచి ఉంది. కొన్ని మనము ఇవన్నీ కూడా శాశ్వతమని అనుకుంటాము, కొన్ని మనకి అశాశ్వతముగా కనిపిస్తుంది, కొన్ని శాశ్వతము అనుకుంటాం. మనం ఏది శాశ్వతం అనుకుంటామో ఒకవేళ అవి మనకి రాకపోవచ్చు. పిల్లల్ని మనము శాశ్వతం అనుకుంటాం, ఇల్లును మనం శాశ్వతం అనుకుంటాం, కుటుంబాన్ని మనం శాశ్వతం అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో అవన్నీ మనకు అశాశ్వతం అని తెలిసింది. కానీ శాశ్వతమైనది ఉంది అని దేవుడు చెబుతున్నాడు. అంటే ఆయన ఏది మనకి శాశ్వతముగా, మనం ఏదైతే మనకి ఇది కావాలని కోరుకుంటామో అది ఖచ్చితంగా దేవుడు మనకి శాశ్వతంగా అనుగ్రహిస్తాడు. అలాంటి శాశ్వతమైనవి మనకి యుగములు మనకి కావాలనుకుంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన ఏది నిర్ణయించాడో అది ఖచ్చితంగా జరిగిద్దని నమ్మాలి. కొన్ని నిర్ణయించుకుంటాడు ఆయన, నువ్వు కూడా కొన్ని నిర్ణయించుకుంటావు. ఇదిగో నా జీవితంలో దేవుడు చేయాలి, నా కుటుంబంలో దేవుడు చేయాలి, నా బిడ్డల విషయంలో దేవుడు చేయాలి అని కొన్ని నియమాలను నియమించుకుంటాం. అవి దేవుడు నిజపరుస్తాడు, వాటిని శాశ్వతంగా నిలబెడతాడు. నువ్వు ఏదనుకున్నా అది నీకు దేవుడు మేలుగా చేస్తాడు. ఎందుకంటే నువ్వు మనుషులను అడగట్లేదు కదా. మనుషులను అడిగితే రేపు చేస్తారని అనొచ్చు, మా కాళ్ళు లేవనొచ్చు. కానీ నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు కాబట్టి నీ జీవితంలో నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని ఆయన తీసివేసి ఆయన నేను ఒక ఉన్నతమైన ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. మొదటిగా ఆయన కట్టడాలు ఏమిటో నువ్వు తెలుసుకొని, ఆయన నీకు నియమించింది ఏమిటో తెలుసుకొని, ఆయన నువ్వు అనుకున్న కార్యములు నెరవేరుస్తాడు నువ్వు నమ్మినప్పుడు నిశ్చయంగా దేవుడు ఆయన కృప నీ కుటుంబానికి యుగాలు ఆయన ఉంచుతాడు. యుగాలు ఉంచడం అంటే మనం ఎంతకాలం బతుకుతాం, చనిపోతాం కదా. అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కలిసి మన పిల్లలు కూడా అంతే కదా. అంటే మనం అనుకుంటాం మరి నేను ఎక్కువ సంవత్సరాలు 80 సంవత్సరాలు కదా యుగం ఎలా కూర్చుంది అనుకుంటాం. కానీ నీ బిడ్డలు ఉంటారు కదా, నీ బిడ్డలకు మళ్ళీ బిడ్డలు పుడతారు కదా, ఆ బిడ్డలకు మళ్ళీ బిడ్డలు పుడతారు కదా. అలాగ యుగాలు దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే ఆయన నియమించిన కట్టడాలు నీ పట్ల జరిగిస్తాడని నమ్మాలి. ఎవరైనా ఏదైనా చెప్తే నమ్ముతాం కదండి, ఎవరైనా ఏదైనా చెబితే నమ్ముతాం కదా. కానీ మనుషుల మాట ఊరగా నమ్ముతాం, దేవుడి మాట మాత్రం బాగా ఆలోచించుకుంటాం. అందుకని ట్యాబ్లెట్ అంటే మనం వేసుకునేటప్పుడు చేదుగా ఉంటుందంట. ఆ చేదు ఎందుకు ఉంటుందంటే మన రోగాన్ని తీసివేయడానికి. దేవుడి మాటలు కూడా కొన్ని ఖచ్చితంగా ఉంటే ఖండించినట్టు ఉంటాయి. అవి ఎందుకంటే మన జీవితాలకి సమాధానం ఆశీర్వాదం రావటానికి. అందుకని నీవు కూడా మొదటగా గ్రహించుకో, ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నావని నువ్వు నమ్మితే దేవుడు నీ పట్ల కార్యాలు జరిగిస్తాడు, కృప చూపిస్తాడు. యుగాలు నీ కంచె నీ కాపుదల దయచేస్తాడు. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఆయనకి తెలుసు నువ్వు ఉన్న పరిస్థితి ఏంటో. నీ స్థితిగతులు మార్చేది, నీ కుటుంబానికి క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. నువ్వు అనుకున్న కార్యములు దేవుడు నీ పట్ల జరిగించేది. ఆయన పేరు నజరేయుడైన యేసు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడే ఉండి మనల్ని యుగములు దేవుడు దీవించునుగాక. ఆమేన్.